ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని ఊటికి తీసుకెళ్తే తన పిల్లడు తనకి తాను యూఎస్ అంటారు. మన క్లాస్ లో చదివేది పిల్లలంటరా? అడుగుతున్నాడు చెప్పు. మామా నువ్వు కావాలంటే కవితను పిలు, తను ఎలాగో తన ఫ్రెండ్స్ అని పిలుస్తుంది. అలాగే నేను వీడు ఎరా సూపర్ ఐడియా రా మామా. రే కవిత పిలిచట్లేదు. కవిత ఎరా పిలిచింది. ఎక్కడ కవిత? రే అలాగే లెఫ్ట్ లో ఉన్న అశ్వతిని, రైట్ లో ఉన్న కల్పనని. కొన్ని దున్న పోతులు మనల్ని గుద్దడానికని కాలేజ్కి వస్తాయి. వాళ్ళని ఎలా మేనేజ్ చెయ్యాలో నేను మీకు నేర్పిస్తాను. చెప్పు కవిత. కార్తీక్, నీతో ఒక డెమో చూపించాలి. ఓ చూపించుకో. బ్యాట్ ఇవ్వు. ఇదిగో. ఇట్రా. గర్ల్స్, మనల్ని గుద్దడానికి వచ్చిన వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి. ముందు నువ్వు చూసుకోరా. నన్ను గుద్దు. ఎలా? ఇలా రా. ఇదేనా కరాతే? ఇదిగో వస్తున్నా. రా. ఇంతేనా? వెనక్కి వెళ్ళు. ఓకే వెళ్ళు. ఇంకా వెనక్కి. ఎంత దూరం? ఓకే చాలా. ఇప్పుడు రా. వచ్చేసా. నౌ దిస్ ఇస్ కరాతే. ఏంటి కవిత మాట్లాడుతుండగానే ఏంటి డ్యాన్స్ చేస్తున్నారు? ఓ కదిలించుకున్నాడు. నెక్స్ట్ మా నాన్నతో ఎందుకు రాలో చెప్పా? నేను నీతో చెప్పి నువ్వు వెళ్ళి మీ నాన్నతో చెప్పి అదంతా బోరు. అందుకే డైరెక్ట్ గా ఊటీకి వెళ్దామా? కావాలంటే ఫ్రెండ్స్ ని తీసుకురా, జాలీగా ఉంటుంది. నేను నా ఫ్రెండ్స్ ని తీసుకొస్తాను. ఊటీకి వెళ్దామా వద్దా నువ్వే చెప్పు. మీరెందుకురా అరిచారు? ఒక్కరిని కొట్టినా అందరికి నొప్పి పడుతుందిరా. అయ్యో పాపం. తను ఎక్కడుంది? అమ్మా చెప్పట్టుకో. అమ్మా అమ్మా అమ్మా. కరెక్ట్. నాన్న నాన్న. కరెక్టా? కరెక్ట్. హాయ్. రా బయటికి రా, బయటికి రా. రా రా రా. జాగ్రత్త. హాయ్. సారీ రా, పాప కొంట్లో బాలేదు, అందుకే రాలేకపోయాను. ఇట్స్ ఓకేనే. సారీ. సరే ఏమైంది? తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయింది, భయపడ్డాను. సరే నాకు ఫోన్ చేసి చెప్పండొచ్చు కదా. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్ కి వెళ్ళాలి, దీని రిపోర్ట్స్ చూడాలి. ఓకే వెళ్దాం. అయ్యో డాడీ. ఆగు. సరే పద వెళ్దాం. ఓకే. ఏం కవిత, ఎప్పుడు స్కూలు బ్లడ్ డొనేషన్ తిరుగుతూ ఉంటే ఎలా? ఇంకేదైనా చేయొచ్చుగా. నాకు నచ్చింది నేను చేస్తున్నాను, నీకు నచ్చుంటే నువ్వు చెయ్యి. నేను నీ బైక్ వెనకాల కూర్చుని ఊటీ వీధిలో పడి దొరలలేను. ఊటీ దొరలడం? ఊటీకి 2 టికెట్లు ఇవ్వండి. ఊటీకి వెళ్దా బస్సు? తను కూడా ఇదే చెప్పింది. H+ హాస్పిటల్ కి 2 టికెట్లు. థ్యాంక్స్ అన్నా. ఓకే ఇదిగో టికెట్. ఎవరైనా టికెట్ తీసుకోకుండా ఉన్నారా? కవిత ఇలా పెట్టుకుని చెప్తే అన్ని అర్థమవుతాయా? కళ్ళు నీ కళ్ళు మూయమన్నాను. సారీ. అమ్మా అమ్మా
సరే కవిత, నీ చెయ్యవు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఏమంటున్నావు? కళ్ళు మూసుకో చెప్తాను. ఓకే ఓకే. కవిత, కవిత, కవిత. ఎవడా చెక్ షర్ట్? సీసీటీవీ ఫుటేజ్లో కూడా తెలియలేదు. ఎవరో కనుక్కున్నావా? ఈ ఫుటేజ్ ఎక్కడిది? హాస్పిటల్ ప్రైవేట్ ల్యాబ్లో సార్. సో రమణ సిస్టంలో కాపీ ఉందేమో చెక్ చేసావా? వాట్ ద యూర్ డూయింగ్? అలాగే పోలీసులు కూడా చెప్పాయి, తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. సార్ 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 మన చేతికి సర్చ్ వారెంట్ రేపు వస్తుంది సార్. అంతవరకు ఊరికే ఉండకుండా ఏదైనా హెల్ప్ చేద్దాం. స్మెల్లింగ్ డాగ్స్. సార్, డేటా ఆపరేటర్ రమణ మిస్సింగ్ అని అతని భార్య కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడు? మొన్న రాత్రి 12 గంటలకి. ఇదే రమణ రూమ్ సార్. ఒక వెంట్రుక కూడా వాడికి నుంచి తీసుకెళ్ళకూడదు. కమయ్య సార్, ఇదా కన్నుతో మ్యాచ్ అవుతుందేమో చూడు. డిఎన్ఏ రిపోర్ట్ తీసుకురా. Sir, this is restricted area. You cannot be here. I have the warrant. అది నాకొద్దు. ఒక్కొక్కరిని కలుస్తూ వెళ్తుంటే అక్కడ ఏ సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారు. ఏదైనా మెడికల్ షాప్లో ఒక టాబ్లెట్స్ తీసుకో. డ్రైవర్, ఆ సిగ్నల్ లెఫ్ట్లోనే మెడికల్ షాప్ ఉంది.